12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఫోటోగ్రఫీలో. సో వెస్టేజ్లోకి వచ్చేసి 6 సంవత్సరాలు అయింది. సో బిజినెస్లోకి వచ్చేటప్పుడు ఒక ఫోటోగ్రాఫర్ యొక్క మైండ్ సెట్తో వచ్చా. కానీ ఇక్కడ వెస్టేజ్ అండ్ బిల్డింగ్ టీమ్ సిస్టమ్ ద్వారా సో ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఒక లీడర్గా ఎదగాలని చెప్పేసి నేర్చుకున్నా. సో నేర్చుకుంటా ఉన్నా. సో ఈరోజు 6 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఫస్ట్ మంత్ ఇన్కమ్ 191 రూపాయలతో స్టార్ట్ అయింది నా జర్నీ. సో ఈరోజు చూస్తే 10 lakhs ప్లస్ ఇన్కమ్ అనేది నాకు వస్తూ ఉంది పర్ మంత్. సో ఫోటోగ్రఫీ గురించి చెప్పాలంటే ఈరోజు ఒక పెళ్లికి వెళ్ళేసి వచ్చా. సో నాకు మళ్ళీ మెమోరీస్ గుర్తుకొచ్చాయి. సో చాలా రోజుల తర్వాత ఈ పెళ్లికి వెళ్ళాను అనమాట. సో పెళ్ళి వచ్చేసి మా అపార్ట్మెంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ది. సో వెళ్ళాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చా. సో చూస్తూ ఉన్నాను అక్కడ నాకు ఫోకస్ అవుతూ ఉంది. సో ఒకప్పుడు నేను ఆ ఫోటోలు తీసేటప్పుడు, ఆ తాళి కట్టేటప్పుడు, ఆ జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు, ఆ మెంటల్ పెట్టేటప్పుడు నేను ఎట్లా ఫోటోలు తీసినా నాకు గుర్తుకొస్తా ఉంది. సో పెద్ద ఎల్ఈడి స్క్రీన్లో పెడతా ఉన్నాను. సో కరెక్ట్ తాళి కట్టే టైంకి సడన్లీ ఒక అడ్డం వస్తే నిలబడతారు. ఆ షార్ట్ అవుతుందని మా టెన్షన్, పోతే మళ్ళీ రాదు. సో వాళ్ళు తీస్తా ఉంటుంటే పంతులు అంటాడు, ఇంకెంతసేపు తీస్తావయ్యా అని చెప్పేసి. ఇక్కడికి ఈయన అంటాడు, సకారాత్మక కస్టమర్ అంటాడు. సో ఇవన్నీ నాకు మైండ్లో తిరుగుతూ ఉన్నాయి. సో మెంటల్ పెట్టమంటే ఆ మెంటల్ ఇట్లా పెడతాడు, ఆ మెంటలే కనబడే పెట్టేటప్పుడు. ప్రాక్టీస్ ఉండదు కదా. సో మాకు తెలుసు ఎట్లా పెడితే మెంటల్ కనబడతాయో అట్లా పెట్టమని చెప్పి మేమంటే ఈ పిల్లగాడు ఏం చేస్తాడు, ఇట్లా పెడతాడు, అది కనబడదు. తాళి కట్టేటప్పుడు ఆ షార్ట్ రాదు, మళ్ళా ఆపి అందరినీ పక్కకు నూకి మళ్ళా కట్టు, కట్టిన తాళి మళ్ళా కట్టు అని చెప్పేసి మళ్ళా చేతితో పట్టుకోమని చెప్పాలి. ఆడ కుంకుమ వేపియాలి, ఇంత పసుపు వేపియాలి, ఆ షార్ట్లు తీయాలి. షార్ట్లు తీసిన తర్వాత ఈ మంగళసూత్రాన్ని మొక్కాలి. ఇవన్నీ గుర్తుకొస్తా ఉన్నాయి. అంటే ఒకప్పుడు సో మేము చేస్తున్న పనిలో స్మైల్ ప్లీజ్ అని చెప్పేవాళ్ళు. స్మైల్ వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుండే, కానీ నిజంగా మా దగ్గర స్మైల్ ఉండకపోతుండే. ఎందుకంటే ఇంత కష్టపడి ఫోటోలు తీసిన తర్వాత ఆ ఫోటోలు భద్రంగా నాకు సిస్టంలోనే ఉంటుండే. వాళ్ళ ఇంట్లో కాదు, నా సిస్టంలో ఉంటుండే భద్రంగా. ఎందుకంటే తీసుకోకపోతుండే. ఇంత కష్టపడి కింద పడి మీద పడి ఫోటోలు తీస్తే వాడు ఫోటోలే తీసుకోవాడు. మస్తు కోపం వస్తుండే. అడ్వాన్స్ 5,000 అడిగితే 2,000 ఇచ్చి పెళ్లికి వస్తా కదా మళ్ళీ ఇస్తా అని చెప్తుండే. పెళ్లి అయిపోయిన తర్వాత అడిగితే అన్ని ఖర్చులు అయి పెట్టేసినాము, సాయంత్రం మళ్ళీ రేపు పొద్దుగాల పంపిస్తా పిల్లగలుగుతాను, పొద్దుగాల అనగానే డిన్నర్ పోతాంటారు. అన్ని చెప్తూనే ఉంటారు. ఆ పైసలు ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. మీరు నిజంగా చూడండి, ఫోటోగ్రాఫర్కే డబ్బులు అవుతాయి, ఇంకెవ్వరు కాలేదు. వంటలోడు వచ్చిండు వంట చేసిండు పైసలు తీసుకోవేండు, పందిరోడు వచ్చిండు పందిరి వేసిండు పైసలు తీసుకోవేండు. ఇట్లా ప్రతి దాంట్లో ఎవరి పని వాళ్ళది అయిపోతుంది. లాస్ట్లో ఫోటోగ్రఫీ దగ్గర వచ్చి డబ్బులు అవుతాయి. సో ఇట్లాంటి ఫీల్డ్లో లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పని చేస్తున్నాము, కానీ ఫలితం రావట్లేదు. సో ఇది కాక ఇంకేదైనా పని చేద్దాం, ఇది సెట్ అయితే లేదు. ఒకవేళ ఒక కెమెరా కొన్నాం అనుకోండి, అది ఖరాబ్ అయితే లక్షల రూపాయలు పెట్టాలి, కొనేటప్పుడు లక్షలు, అమ్మితే 1,000 కూడా రావు. సో అట్లాంటి ఫీల్డ్. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టినా, అది నార్మల్గా కొద్దిగా నడిచింది, కానీ నచ్చలేదు తీసేసిన. తర్వాత వచ్చేసి ఒక ఆటో తీసుకొని బట్టలు పెట్టినాం, రోడ్డు మీద బట్టలు, టీషర్ట్స్, నైట్ ప్యాంట్స్ ఇట్లాంటివి అమ్మినాం. సో అది కూడా నడిచింది, కాకపోతే స్టూడియో బంద్ ఉంటుంది, అక్కడ పనికి వెళ్ళాలి, వర్కౌట్ కాలేదు. సో తర్వాత ఒక అదృష్ట లక్ష్మి అని ఒక లక్కీ డ్రా స్కీమ్ పెట్టినాం, అది పోలీసులు ఆపేసారు. సో డబ్బులు పోయినాయి. సో ఇట్లా పనులు చేయలేదు. ఎల్ఐసి ఏజెంట్గా పని చేద్దాం, చాలా మందికి ఇన్సూరెన్స్ గురించి చెప్తామంటే సచ్చినప్పుడు వచ్చే పైసల గురించి మనకెందుకు చెప్తామని చెప్పి చాలా మంది అన్నారు. సో వాళ్ళ ఫ్యామిలీ గురించి పట్టింపు లేదు. సో ఇట్లాంటి పీపుల్స్ ఉన్నారనమాట. సో ఇట్లా నేను ప్రయత్నం చేసిన ప్రతి దాంట్లో సక్సెస్ కాదు, ఫెయిల్యూర్ వచ్చింది, కానీ ఇంకో ప్రయత్నం చేయడంలో నేను ముందే ఉంటుండే. సో ఇట్లా పని చేస్తూ ఉంటుంటే మా నాన్న వాళ్ళు ఏంటంటే అప్రిషియేట్ చేసేవాళ్ళు. సో గ్రేట్, ఏ పనిలో కూడా 4 రోజులు ఉండవు, మస్తు చేస్తావు అని చెప్పేసి మా ఇంట్లో అప్రిషియేట్ చేస్తారు. సో అట్లా నాన్న ఇట్లా చేస్తా అట్లా పని చేస్తా అంటే గాల్లో మెడల్ కొడతారని చెప్పి చెప్తుంటా. గాల్లో మెడల్ కొడతాను, ఎందుకంటే నేను ప్రతిదాన్ని లెక్కేస్తుంటాను అనమాట. అంటే ఇట్లాంటి సిచ్యువేషన్, ఇలాంటి పరిస్థితులలో లైఫ్ అనేది జరుగుతూ ఉన్న సమయంలో 2017 డిసెంబర్ 26 నాడు వెస్టీజ్ ఆపర్చునిటీలో సైన్ చేసిన. 2018 జనవరి నుంచి పని స్టార్ట్ చేసిన. సో ఆ జనవరి మంత్ బాగా కష్టపడితే 191 రూపీస్ వచ్చింది. సో ఇది ఫస్ట్ మంత్ ఎవరికైతే నేను ఈ ఇన్కమ్ గురించి ఆపర్చునిటీ గురించి చెప్పానో
ఆడు ఏమన్నాడంటే ఇట్లాంటివి ఉండవు, నువ్వు కూడా చేయకు, ఇవన్నీ వేస్ట్ అని చెప్పిండు. సో ఆయన చెప్పిన మాటకైనా సరే నేను గట్టి కష్టపడి 191 రూపాయలు చూపిస్తే 191 రూపాయలు ఇది ఏం చేస్తామని చెప్పేసి అన్న వ్యక్తి సో ఈరోజు అదే పొజిషన్లో ఉన్నాడు. కానీ నా లైఫ్ మారింది, 10 లక్షల రూపాయలకు వచ్చింది పర్ మంత్. సో గమనించండి, మనం డబ్బుల కోసం కష్టపడుతున్నాం బయట. మీరు ఏదైనా ఫీల్డ్ తీసుకోండి, మీరు జాబ్లో చేస్తారా, లేదు ఒక ప్రొఫెషనల్గా డాక్టర్, లాయర్ ఇలాంటి పనులు వృత్తిని తీసుకుంటారా, లేదంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏదైనా పని చేస్తారా, లేదనుకుంటే ఒక వ్యాపారం చేస్తారా. మీరు ఏది చేసినా మీ లక్ష్యం ఏంటంటే డబ్బు సంపాదించాలి. మరి ఆ డబ్బు మీరు నిజంగా సంపాదిస్తారా, మీరు నిజంగా చేసే పనిలో ఉందా అంటే ఉంది. 10,000, 15,000, 20,000 ఈ అమౌంట్ ఉంది. సో ఈ అమౌంట్ లైఫ్ మార్చదు, ఈ అమౌంట్ లైఫ్ మార్చదు. ఒక పెద్ద కష్టం వచ్చిందంటే మిమ్మల్ని ఆదుకోవడానికి కూడా ఎవరు ఉండరు. నిజంగా మీకు కష్టం వచ్చిందంటే 1,00,000 రూపాయలు టక్మని వేసే వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఎవరు లేరు, ఎవరు కూడా లేరు. కానీ ఈ ఆపర్చునిటీని మీ గురించి మీరు తీసుకోండి, ఎవరి గురించో కాదు, మీ గురించి మీరు తీసుకోండి. నిజంగా డిసిషన్ తీసుకోండి. ఇది సబ్బు షాంపూ వ్యాపారం కాదు. వచ్చేటప్పుడు సబ్బు షాంపూలు అనుకుంటాం, అమ్మన్నా సార్ సబ్బులు షాంపూలు అమ్మన్నా ఎందుకు అమ్ముతావు? నీ ఇంట్లో నువ్వు వాడుకో. నీ ఇంట్లో బయట కొనట్లేదా? కొంటుంటారా లేదా? బయట మీకు ఫ్రీగా ఇస్తున్నారా? మీరు బయట కొంటున్నారు, ఆ కొనే ప్రోడక్ట్ని మార్చుకోండి. మీ ఇంట్లో కావాల్సిన ప్రోడక్ట్స్ కొనుక్కోండి, నచ్చిందా వాడుకోండి. 50% వరకు బెనిఫిట్ వస్తుంది. ఇంతకుముందు మనం ప్లాన్లో చూసినాం, 50% వరకు వస్తుంది. ఈ బెనిఫిట్ మీ వరకు వస్తుంది. సార్ మీ ఇంటికి ఒక చుట్టం వచ్చిండు, మీరు కలిసి తిరిగి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, చెప్పండి అరే ఇక్కడ నువ్వు ప్రొడక్ట్స్ వాడుతున్నావు, ఇక్కడ వాడితే కనుక క్వాలిటీ ఉంది ప్లస్ 50% బెనిఫిట్ వస్తూ ఉంది, నచ్చితే వాడరా అని చెప్పేసి ఆయనకి చెప్పండి. నమ్మవచ్చు నమ్మకపోవచ్చు, చెప్పడంలో మాకు డబ్బులు పోవట్లేదు కదా, మాటకు సహాయమే. సో మౌత్ పబ్లిసిటీ. నువ్వు చెప్పినవు నచ్చిందా, నీతో ట్రావెల్ చేస్తున్నాడా, ఇలాంటి ఒక మీటింగ్ కానీ తీసుకురా, కూర్చోబెట్టు, వినిపించు. ఆయన లైఫ్ మార్చడానికి నువ్వు అవకాశం ఇస్తున్నావు, నువ్వు అడుక్కోవట్లేదు. మా ఫ్రెండ్ అన్నాడు, ఏమన్నాడంటే నీళ్ళకి నేను అడుక్కోవడానికి నాకు అట్లా మనసు ఒప్పదురా అన్నాడు. ఎప్పుడు నాకు 10 లక్షలు ఇన్కమ్ వచ్చేటప్పుడు నేను అడుక్కునేటప్పుడు లెక్కలు కొట్టినా వాడికి. వాడు తింపి కొడితే 1,00,000 రూపాయలు కూడా కాదు, 50 సంపాదించడం కోసం ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటాడు, ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటాడు. సో ఇక్కడ అడుక్కోవట్లేదు, నేను ఒక వ్యక్తికి నేను అవకాశం ఇస్తున్నా, నేను సక్సెస్ చేయించడం కోసం ఆయన ఎప్పటి పని కూడా చేస్తా ఉన్నా. బయట మనకు అవకాశం ఇచ్చేటప్పుడు మనతో పని కూడా చేసేటప్పుడు లేదు, మనం భుజం తట్టి ముందుకు వెళ్ళి సపోర్ట్ చేసేటప్పుడు లేదు. ఏదైనా ప్రాబ్లం వచ్చిందా ఎమ్మడే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు, ఇంట్లో ఉన్నా లేడని చెప్తాడు. సో అట్లాంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మీరు అవకాశం తీసుకోండి, మిమ్మల్ని మీరు మీ లైఫ్ ఎట్లా కావాలంటే అట్లా మార్చుకోవచ్చు. కేవలం ప్రొడక్ట్ బేస్డ్ నెట్వర్క్ మార్కెటింగ్ వెస్టేజ్ సిస్టమ్ ద్వారా. ఇది మనీ ట్రాన్సాక్షన్ కాదు, మనం ఇక్కడ డబ్బులు పెట్టట్లేదు, ఇద్దరు ముగ్గురు జాయిన్ చేయించి డబ్బులు పెడితే వస్తాయని కాదు. చాలా మంది వెస్టేజ్ బిజినెస్లోకి వచ్చిన తర్వాత కూడా 10,000, 20,000 పెడితే డబ్బులు వస్తాయని చెప్పేసి అందులో కూడా పెట్టి ఉన్నారు చాలా మంది. 20-30,000 పెట్టని రెడీ ఉన్నారు. ఎవ్రీ మంత్ ఒక 2-3 వేల సామాన్ మీ ఇంట్లో కొనుక్కోమంటే సబ్బు రేట్ ఎక్కువ ఉంది, ఇదాని రేట్ ఎక్కువ ఉంది, దాని రేట్ ఎక్కువ ఉంది. నీ రేట్ ఎంత ఎక్కువ ఉంది? బయట ఒక 20 రూపాయల సబ్బు ఇక్కడ 30 రూపాయలు ఉందంటే 10 రూపాయలు ఎక్స్ట్రా పెడతా ఉన్నావు. ఒకవేళ ఇదే 20 రూపాయల సబ్బుతో ఒక కిరాణా షాప్ పెట్టాలంటే 5-10 వేల రూపాయలు రెంట్ కట్టాలి కదా, 2-3 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి కదా, 8-10 గంటలు మీరు పని చేయాలి కదా. సో ఇంత పని చేస్తే మీకు ఏమైనా సెక్యూరిటీ ఉందా? ఏం లేదు. కానీ ఇక్కడ నన్ను సహాయం చేయడం వల్ల వస్తుంది. సో ఈ సహాయం చేద్దామనగానే నెగటివ్ ఫీలింగ్, వీడు నా దగ్గరకు వచ్చినట్టు ఈయనకి ఏం లాభం లేకుంటే నా దగ్గరకు వచ్చి పని చేస్తారా? అవును, లాభం లేకపోతే ఎవరు రాడు, నేను కూడా రాను. లాభం ఉంటేనే వస్తా. ఈ పని ద్వారా నాకు లాభం ఉంది, నీకు కూడా లాభం ఉంది. లేదు నాకు లాభం వస్తుందని చెప్పేసి నువ్వు డిసిషన్ తీసుకోలేవా, నీవు ఫెయిల్ అవుతావు, నేను కాదు. ఇక్కడ నేను ఇంకా నువ్వు కాకపోతే ఇంకొక వ్యక్తికి అవకాశం ఇస్తా, ఆయనతో సక్సెస్ చేస్తా, ఆయనతో పని చేస్తా, ఆయన సక్సెస్ అవుతాడు, ఆయన కార్లో తిరుగుతాడు, నేను కార్లో తిరుగుతా. లాభం వస్తుంది ఏమనుకొని వదిలేసిన నువ్వు నేను ఇంటికాడ కూర్చుంటావు. ఇంతే జరుగుతుంది. సో కాబట్టి రాంగ్ రూట్ లో ఆలోచిస్తే లైఫ్ మనదే ఖరాబ్ అవుతుంది. వెస్టేజ్ అనేది ఎవరు వచ్చినా రాకున్నా దిస్ ఇస్ నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇన్ ఇండియా అండ్ వరల్డ్. సో ఇలాంటి నెట్వర్క్ మార్కెట్ లో సక్సెస్ అవ్వడానికి ఖచ్చితంగా ఎడ్యుకేషన్ అవసరం ఉంది. సో పబ్లిక్ కి రాంగ్ రూట్ లో ఆలోచన చేస్తున్నారు, రాంగ్ రూట్ వ్యక్తులతో మాట్లాడుతున్నారు కాబట్టి ఫెయిల్ అవుతున్నారు. రైట్ రూట్ లో రైట్ సక్సెస్ ఇచ్చేది ఒకే ఒకటి విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఆ సిస్టమ్ లో సక్సెస్ అయిన లీడర్స్ ఉన్నారు, వాళ్ళతో ప్రయాణం చేస్తే వాళ్ళ మాటలు వింటే మీరు సక్సెస్ అవుతారు.
ఎవరి చేయబట్టుకుంటే సక్సెస్ అవుతామో మీరు వాళ్ళ చేయబట్టుకోవాలి. ఎవరి మాటలు చెప్తే వాళ్ళ మాటలు వినొద్దు. అండ్ మనస్సాక్షిగా మీకు మీరు సెల్ఫ్ డెసిషన్ తీసుకోవాలి. అట్లా నేను డిసిషన్ తీసుకున్నాను కాబట్టి ఈరోజు 8.5 లక్షలు పెట్టి ఫస్ట్ బెలూన్ కారు కొనుక్కున్నా, వితౌట్ డ్రైవింగ్, కార్ డ్రైవింగ్ రాకున్నప్పటికి కూడా. ఈరోజు రెండో కారు కొనుక్కున్నా 20 లక్షల రూపాయలు పెట్టి, క్రీటా అడ్వెంచర్ టాప్ అండ్ పెట్రోల్ వర్షన్. అండ్ లాస్ట్ వన్ ఇయర్ అయిపోతుంది, అల్వాల్లో 2 BHK 1 CR పెట్టేసి ఇల్లు కూడా కొనుక్కోవడం జరిగింది. సో ఆ ఇంటి ఓనర్ ఏమన్నాడంటే, ఇంత తక్కువ ఏజ్లో ₹1 ఎవరు సపోర్ట్ చేయకుండా నువ్వు ₹1 కోటి ఇల్లు కడుతున్నావు అంటే ఇలాంటి వ్యక్తి నేను చూడలేదని చెప్పిండు. సో ఆ సపోర్ట్ నాకు బెస్టేజ్ ఇచ్చింది. నా వెనకాల బెస్టేజ్ ఉంది, మా అప్లయన్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క సపోర్ట్ ఉంది, వాళ్ళని పట్టుకున్నా కాబట్టి ముందుకు వెళ్తా ఉన్నా. సో అట్లాగే ఫ్లైట్ని కింది నుంచి పైన చూడడమే ఫ్లైట్, కానీ ఈరోజు వెస్టేజ్ త్రూ ఫారెన్ టూర్ కూడా వెళ్ళడం జరిగింది, థాయిలాండ్. అండ్ నెక్స్ట్ మనకు ఆగస్టులో వచ్చేసి స్విట్జర్లాండ్ విత్ ఫ్యామిలీతో వెళ్తా ఉన్నాం. ఏం చేస్తే వెళ్తాం? సో కాబట్టి నిర్ణయం కరెక్ట్ తీసుకోండి. చాలా సింపుల్ ఆపర్చునిటీ వెస్టేజ్ అనేది. సో జస్ట్ మనకు అర్థమైతే ఈ బిజినెస్ లో లక్షలు సంపాదించవచ్చు, అర్థం కాకపోతే లక్షల రూపాయల వ్యాపారం మీ చేతిలోకి వచ్చినా కూడా దాంతో మీకు ఎలాంటిది కూడా లైఫ్ అనేది మారదు. జస్ట్ టేక్ ఎ రైట్ డిసిషన్, ఫాలో ద సిస్టమ్ అండ్ యువర్ అప్లైన్స్. థ్యాంక్ యూ విశ్వ.